ఇతని పేరు కిషన్ జాట్, రాజస్థాన్ ప్రాపర్. గత 6 సంవత్సరాల క్రితము బతుకుదేరు కొరకు అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మన జగిత్యాల మండలం పులాస గ్రామంలో ఉంటూ ఈ షుగర్ కేన్ ఏది మన చెరుకు రసం తయారు చేసుకుంటా అమ్ముకునే బతుకుతూ ఉన్నాడు. సో అది బతుకుతున్న క్రమంలో వానికి చెడు బుద్ధి పుట్టి ఇటు గంజాయి ఇంతకుముందు ఎవరైతే కొంతమంది వీడికి తెలిసిన వాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని వీడు కూడా తాగి ప్లస్ అమ్మడం స్టార్ట్ చేసిండు. వీడికి ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చిపోతారు అంటున్నారు. వాళ్ళ గురించి కూడా మేము ఆరాధిస్తున్నాం. సో ఇతను గతంలో లింగంపేటలో కూడా ఉన్నాడు. సో ఇట్లా ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్ దగ్గర ఈ గంజాయి అమ్ముతున్నాడనే ఇన్ఫర్మేషన్ మీద పోయి పట్టుకోవడం జరిగింది. అంత పంచనామా అదంతా చేసేసి నైట్ ఇప్పుడు కోర్టుకు పంపుతా ఉన్నాము. సో ఇతని దగ్గర దాదాపు 180 గ్రాముల 180 గ్రాముల గంజాయి దొరికింది మాకు ఇంటాక్ట్గా. సో ఈ పంచనామా చేసి అదంతా చేసి వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపుతా ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల పట్టణంలో యూత్ కొందరు దీనికి అడిక్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. కానీ నేను తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేసేది, ఇది అడిక్ట్ అయిన వాళ్ళని విక్టిమ్ అవుతుంటారు, కానీ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. ఒక 2-3 మేము కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాం. మీకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి పోలీస్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశము. ఈ జగిత్యాల టౌన్లో ఈ గంజాయి కానీ ఇంకా ఇతరత్ర అసాంఘిక నేరాలు ఏవైతున్నాయో అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మీ సహకారంతో మేము ఇవన్నీ చేస్తాము. దయచేసి ఇట్లాంటిది ఏమన్నా ఉంటే ఇంకా చెప్పాలి, మీ సమాచారం ఇస్తే బాగుంటుంది.